పొద్దున్న లేస్తే తాగటం, తినటం, బలాదూర్ తిరగటం. ఇంకేమైనా పనుందా అసలు మీకు? నాలోని జంతువుని నిద్రలేపుతున్నావు, తర్వాత నీ ఇష్టం. లేవనీయండి, ఇక్కడ పిల్లికి ఎవరు భయపడరు. స్వామి మా కోరికలు తీర్చు స్వామి. స్వామి మా కోరికలు తీర్చు స్వామి, కష్టాల్లో ఉన్నాం స్వామి. స్వామి స్వామి పేరేంటి? శివానంద స్వామి. శివానంద స్వామి. అవునా? అవును. ఏ కోరికలైనా తీరుతాడా? ఏ కోరికలైనా తీరుస్తాడు. ఏ కోరికలైనా తీరుస్తాడా? ఏ కోరికలైనా తీరుస్తాడు. అంటే ఏ కోరికలైనా? ఏ కోరికలైనా. స్వామి మా కోరికలు తీర్చు స్వామి. స్వామి మా కోరికలు తీర్చు స్వామి, కష్టాల్లో ఉన్నాం స్వామి. స్వామి స్వామి పేరేంటి? శివానంద స్వామి. శివానంద స్వామి. అవునా? అవును. ఏ కోరికలైనా తీరుతాడా? ఏ కోరికలైనా తీరుస్తాడు. ఏ కోరికలైనా తీరుస్తాడా? ఏ కోరికలైనా తీరుస్తాడు. అంటే ఏ కోరికలైనా? ఏ కోరికలైనా. ఓ శివానంద స్వామి. నమస్కారం స్వామి. స్వామి శివానంద స్వామి, మీ వలన కారు, ఇల్లు, పొలం అన్నీ దక్కాయి స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. అరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదరా? ఇద్దరు సాయి వైన్స్ దగ్గర ఇద్దరు కూర్చొని తాగుతుంటారు కదా, ఆ పనిలో మీ నాటకాలు. ఫోన్ ఎత్తరా బాబు. హలో. హలో నువ్వా? చెప్పు. అరే రవి, బాగా విను. నేను మా అక్కయ్య పడుకున్న తర్వాత టైం చూసి కాయిన్ కింద పడేస్తాను. అదే సిగ్నల్ అనుకొని నువ్వు పైకొచ్చే, ఓకేనా? ఓకే ఓకే బాయ్. వీడేంటి ఇంకా రాలేదు? హలో హలో. కాయిన్ వేశాను కదరా, నీకు వినిపించలేదా? నైట్ వినిపించింది. మరెందుకు రాలేదు? నువ్వే కదా అన్నావు ఏదైనా జాగ్రత్త అవసరమని. రాత్రి కాయిన్ పడేశాక అది ఎతుకుతూ రాత్రంతా కిందే ఉండిపోయా. ఓరు సచ్చినోడా. నా బ్యాడ్ లక్, కాయిన్ దొరకనే లేదు. కాయిన్కి దారం కట్టి వేశాన్రా, అది కింద పడి శబ్దం రాగానే పైకి లాగేశాను. ఎవర్రా నువ్వు? డబ్బులు ఎక్కడున్నాయో తీ. ఇంకెక్కడ డబ్బులయ్యా బాబు? అన్నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి.
అయితే నీ ఏటీఎం తీసుకురా. ఎందుకు? నా దగ్గర స్వైప్ మిషన్ ఉంది. దొంగ దొంగ. అరుస్తే పొడుస్తా. డబ్బులు నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయి. ఛీ, ఏం జీవితమో ఏమో, ఎందుకు బతుకుతారో తెలీదు. ఏమైంది? నన్ను మోసం చేస్తావా? బ్రహ్మచారిని అని చెప్పి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. సిగ్గులేదు నీకు? చాపు. నువ్వే కదా నేను నచ్చానని పెళ్లి చేసుకున్నావు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నా ఐ మీన్ బ్రహ్మచారి అని. బ్రహ్మచారి అనేది నా పేరే, నేను కాదు. ఆ? నానే నాన్నగారు దగ్గర్రా రారా. ఈరోజు ఎగ్జామ్స్ కదా. అవును నాన్నగారు. నువ్వు ఈ సంవత్సరం పాస్ అయితే కొత్త సైకిల్ కొనిపెడతా. మరి నేను ఫెయిల్ అయితే 10 సైకిల్ కొనిపెడతా. 10 సైకిల్ ఎందుకు నాన్నగారు? అది కాదరా ఎదవా, సైకిల్ షాప్ పెట్టిస్తా. హలో హలో సార్. ఏమయ్యా? సార్ జూబ్లీ హిల్స్ 401లో ఉన్నా ఆవిడ్ని అరెస్ట్ చేసావా? లేదు సార్. ఏ? ఆవిడ చంపింది తను పెట్టిన తడిగొడ్డ ఇంకా ఆరకముందే లోపలికి వచ్చాడని. అయితే నీకేంటి, అరెస్ట్ చేయొచ్చు కదా. ఆరేకి వెళ్తే బెటర్ కదా సార్. అరే సొంబులింగం. అరే జంబులింగం, నువ్వెలా చనిపోయావురా? నువ్వెలా చనిపోయావు? నేను బాగా చలేసి చనిపోయాను రా. మరి నువ్వు? నా సరేలేరా, ఆశ్చర్యంగా అంత సెలేసిందేంట్రా? అవునరా, తట్టుకోలేనంత చలి. సరే మరి నువ్వెలా చనిపోయావు? నాకు నా భార్యపై అనుమానం కలిగిందిరా. ఒకరోజు నేను ఊరెళ్తున్నానని, వారం వరకు రానని అబద్ధం చెప్పి వెళ్ళాను. తిరిగి అదే రోజు రాత్రి నేను ఇంటికొచ్చి చూశాక నా భార్య ఒంటరిగా బెడ్రూమ్లో పడుకొని ఉంది. బంగారం లాంటి నా భార్యను అనుమతించినందుకు నాకు బాధేసి కత్తితో పొడుచుకొని చచ్చిపోయానురా. ఎంత పని చేసేవరా లింగం. ఏ ఒక్కసారి నీ బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ తెరిచి చూసుంటే ఇద్దరం బతికే వాళ్ళం కదరా.